నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఇవాళ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. ఒడిశాలో భారీ వానలకు ఉప్పొంగుతున్న నదులు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళికి పోటెత్తిన వరద. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ. జీఎస్టీ సంస్కరణల చైతన్య కార్యక్రమాలపై చర్చ. దేవరగట్టు కర్రల సమరంలో పగిలిన తలలు. 2 మృతి, 100 మందికి పైగా గాయాలు. గాజా పట్టీలో ఆగని మారణ హోమం. ఇజ్రాయెల్ దాడుల్లో ఒకే రోజు 59 మంది మృతి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరాన్ని దాటింది. ఇది వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. ఒడిశాలో వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలకు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు నేలమట్టమై విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూలి రహదారిపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరిగి పాతపట్నం కాజ్వే వైపు నుంచి వరద ప్రవహిస్తోంది. వంశధార నదిలో వరద పెరగడంతో హిరమండలం మండలం జిల్లేడుపేట గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. కొత్తూరు మండలం పెనుగోటువాడకు వరద ప్రవాహం ఉండడంతో అధికంగా ప్రజల్ని అప్రమత్తం చేశారు. మందస మండలం గెడ్డూరు వద్ద మత్స్యకారుల పడవలు సముద్రంలోకి కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. మత్స్యకారులు సాహసంతో వాటిని వేరొక చోటికి తరలించారు. పలాస మండలం బ్రాహ్మణ తర్ల, కబిరిగాంల వద్ద కాజ్వేలు నీట మునిగాయి. వజ్రపు కొత్తూరు మండలం హుకుంపేట, గునుపల్లిలో ఇళ్లల్లోకి నీరు చేరింది. మరికొన్ని గ్రామాల్లో వీధుల్లోకి నీరొచ్చి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జీసిగడ మండలం సంత ఊరిటి కూడలి వద్ద ఈదురుగారులకు భారీ వృక్షం కూలింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లపైకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. టెక్కలిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత జాతీయ రహదారి తొలిసూరిపల్లి రోడ్డు ప్రాంతాల్లో నీరు నిలిచింది. విజయనగరం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజాంలో ఈదురుగారులతో కూడిన వర్షం కురుస్తుంది. పాలకొండ రోడ్డులోని గురవాం, శ్రీకాకుళం, సంత ఊరిటి వద్ద రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంతకవిటి మండలం రంగారాయపురం ఆనకట్ట వద్ద నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈదురుగారులతో కూడిన వర్షానికి విశాఖలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్లు ఈపీడీసీఎల్ తెలిపింది. 95 కేవీ లైన్లు ఉంటే అందులో 39 దెబ్బతిన్నాయన్నారు. 11 కేవీ లైన్లు 574 ఉంటే
అందులో 120 దెబ్బతిన్నాయని, 65 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన సరిచేసినట్లు చెప్పారు. సీతమ్మధారలో పడిపోయిన చెట్లను తొలగిస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలపై పడిపోయాయి. 5 స్తంభాలు దెబ్బతిన్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై ఏ మేర ఉంటుందన్న సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల విశాఖపట్నం బేభత్సమైందని చెప్పుకోవచ్చు. కేవలం 1 గంట పాటు వీచినటువంటి బలమైన ఈదురుగాలులకి విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో చాలా బలమైనటువంటి భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగాయి. 10 గంటల నుంచి నిన్న 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చినటువంటి తీవ్ర వాయుగుండ ప్రభావం వల్ల వచ్చిన ఈదురుగాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు పడిపోయి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా సిబ్బంది తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 80 ప్రాంతాల్లో 160 పైగా భారీ వృక్షాలని జీవీఎంసీ అలాగే విద్యుత్ శాఖ విపత్తు నిర్వహణ శాఖ అన్నీ కూడా తొలగించాయి. అలాగే ఈరోజు కూడా సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర నిన్న పడిపోయినటువంటి భారీ వృక్షాన్ని తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. బుల్డోజర్లు వినియోగించి అలాగే కట్టర్లను వినియోగించి మొత్తం అంతా కూడా చెట్లను తొలగించడం. రహదారి ఎందుకంటే ఈ చెట్లు పడిపోవడం వల్ల ఇది చాలా ప్రధానమైన రహదారి. జీవీఎంసీ కార్యాలయం నుంచి రామ్నగర్ వెళ్ళడానికి, జీవీఎంసీ కార్యాలయం నుంచి మేఘాలయ అదేవిధంగా సంపద వినాయక ఆలయం వైపు వెళ్ళడానికి వెళ్ళే మార్గం ఇది. కాబట్టి ఈ మార్గం అంతా కూడా చెట్లు పడిపోవడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది, రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అందుకే అధికారులు తక్షణమే సహాయక చర్యల్లో భాగంగానే కట్టలతో కట్ చేసి వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నాం. మనం చూడొచ్చు వేళ్లతో మొత్తం బయటకు వచ్చిందండి. ఎంత భారీ శక్తి కలిగినటువంటి గాలులు వచ్చాయి మనం చూడొచ్చు. ఈ వృక్షం చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి వృక్షం వేళ్లతో సహితంగా మొత్తం పైకి పెకలించబడింది. చాలా పెద్ద గాలులు అయితే వచ్చి ఇక్కడ మనకి జీవీఎంసీ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏ రకంగా వారు చేస్తున్నారు వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ పడిపోయే చెట్లు ఏంటి అసలు? ఇక్కడ జీవీఎంసీ ఆధారంలో పడిపోయండి. మన మెయిన్ ఆఫీసు, తర్వాత దసపల్లి హిల్స్, 7 హిల్స్ బ్యాక్ సైడ్, ఇలాగ అపోలో హాస్పిటల్, మళ్ళీ గొల్లపాలెం పడిపోయాయి సార్. మన కమిషనర్ బంగ్లాదేశ్ కూడా పడిపోయాయి సార్. మేము చేస్తున్నాం సార్. మేము లిఫ్ట్ చేయించి వెంటనే ఎన్ని లోడ్లు అయినా మా సార్ ఇక్కడ పెట్టి ఎత్తించమన్నారు. ఏ టైం అయినా క్లియర్ అవుతుంది సార్. భారీగా వచ్చేవారు పడిపోయి పెద్ద పెద్ద చెట్లు మాలను పడిపోయాయి సార్. అసలు ప్రమాదం ఒకటే జరగలేదు కానీ మొత్తం పడిపోయాయి సార్. నిన్న సాయంత్రానికి నిన్న సాయంత్రం మా ఉదయం 11 గంటలకు అలా జరిగాయి సార్. అప్పటి నుంచి మేము ఎక్కడికెక్కడ లిఫ్ట్ చేసుకుని మాళ్ళు ఎత్తించి మా కమిషనర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏ టైం అని జేసీపీలు అన్నీ ప్రొవైడ్ చేశారు సార్. లోడ్లకి ఎన్నైనా వేసిమన్నారు సార్. దానికి వెనకాడక్కర్లే, మీకు మీరు ఏ మెటీరియల్ కావాలి, ఏది జేసీపీలు కావాలో నేను ఇస్తామన్నారు. మమ్మల్ని లోడ్ చేసిమన్నారు సార్. మీ దగ్గర ఉండి పనులు మాత్రం చేయిస్తున్నాం సార్. ఈ రోజు ఏ టైం అయినా సరే మొత్తం క్లియర్. మా వైజాగ్ మా 28వ వార్డు ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం క్లియర్ చేసి సార్కి మేము మంచి పేరు తీసుకొస్తాం సార్. ఇది సిబ్బంది అంతా కూడా మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. 98 డివిజన్లో నిన్న చాలా వరకు చెట్లను తొలగించారు. ఈరోజు కూడా చెట్ల తొలగింపు ప్రక్రియ సాగుతోంది. మరోవైపు విద్యుత్ పరంగా విద్యుత్ శాఖ కూడా చాలా వరకు నష్టం జరిగింది. చాలా చోట్ల లైన్లు తెగిపోయినటువంటి పరిస్థితి. 33 కిలోవాట్స్ లైన్లు మొత్తం 39 లైన్లను పునరుద్ధరించారు. 11 కిలోవాట్ లైన్లు సుమారుగా 120, 500 పైగా ఉంటాయి. అందులో 120 పైగా దెబ్బతింటే 120 పైగానే ఆ లైన్లన్నీ కూడా పునరుద్ధరించారు. 65 నుంచి 80 వరకు కొత్త పోల్స్ వేసి విద్యుత్ పునరుద్ధరణ చేశారు. అలాగే విద్యుత్ శాఖ సంబంధించి ఈరోజు కూడా ఈపీడీసీఎల్ చెందినటువంటి అధికారులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ ఫిర్యాదులు వచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించి అక్కడ విద్యుత్ పరమైనటువంటి సరఫరా ఏ రకమైన ఇబ్బంది లేకుండా విద్యుత్ పరంగా పునరుద్ధరణ చేస్తున్నారు. 1-2 చోట్ల ట్రాన్స్ఫారాలు దెబ్బతింటే ట్రాన్స్ఫారాల మార్పిడి కోసం ప్రత్యేకమైనటువంటి సిబ్బంది కూడా ఈరోజు పనిచేస్తున్నారు. జీవీఎంసీ అలాగే విద్యుత్ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ 3 శాఖలు సంయుక్తంగా సహాయక చర్యల్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నాయి. కేతన్ గార్గ్ జీవీఎంసీ కమిషనర్ నేతృత్వంలో సిబ్బంది అంతా కూడా మొత్తం 98 డివిజన్లో పనిచేస్తున్నారు.
తీవ్ర వాయుగుండం విశాఖపట్నం నుంచి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర భాగంలో ఉన్న సమయంలో 70 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో విశాఖపట్నంలో బలమైన ఈదురుగాలులు వీచాయి. కేవలం ఒక గంట పాటు వీచినటువంటి ఈదురుగాలికి చాలా బీభత్సమే సృష్టించబడింది. చాలా బలమైన గాలులు వచ్చాయి. దాంతో చాలా భారీ వృక్షాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పైబడినటువంటి భారీ వృక్షాలన్నీ కూడా పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి వచ్చింది. కానీ వాతావరణం ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండం తీరం దాటింది. కానీ దీని ప్రభావం కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరు జిల్లా కావచ్చు, అనకాపల్లి తదితర ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు కూడా ఈ ప్రభావం కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ వాతావరణ ప్రకారం చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు బలంగా ఉన్నాయి. ఆ ఋతుపవనాలు బలంగా ఉన్న కారణంతో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తీవ్ర వాయుగుండం తీరం దాటింది. తీరం దాటి ప్రస్తుతం 4 రాష్ట్రాల మీద దాని ప్రభావం చూపిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల మీద ఇక్కడ వాయుగుండం ప్రభావం చూపించడంతో ఇంకా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఒరిస్సాలో చాలా భారీ వర్షాలు పడ్డాయి. ఆ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రకు వచ్చేటువంటి నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో చాలా వరకు నాగావళి, వంశధార, బాహుద తదితర నదులన్నీ కూడా రికార్డు స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నీటి శాతం కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యి లోతట్టు ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అయినటువంటి అనిత కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లతోటి సమావేశం ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉత్తరాంధ్ర చెందినటువంటి జిల్లా కలెక్టర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతోటి ఇప్పటికే అన్ని శాఖలు కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, జీవీఎంసీ, ఇతర స్థానిక సంస్థలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. గాలుల ప్రభావం కొనసాగుతుంది కాబట్టి తగినట్టు తక్షణమే సహాయక చర్యలు చేయడానికి స్థానిక సంస్థలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా తీవ్ర వాయుగుండం 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల మీద చాలా స్పష్టమైన ప్రభావం చూపించింది. అయితే ఇంకొంచెం గాలులు కొనసాగుతాయి కాబట్టి రాగల 24 గంటలు కూడా ఈ గాలులు కొనసాగుతాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ కేంద్రం కూడా చెప్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. వంశధార, నాగావళి నదుల్లో వరద క్రమంగా పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, శ్రీకాకుళం జిల్లాలోని నదుల్లో వరద పరిస్థితి ఎలా ఉంది? పవిత్ర, ఒరిస్సాలో కురిసిన వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం వరకు ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చారు. ఒరిస్సాలో కురిసిన వర్షాలతో పాటు నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఒరిస్సాలో ఉన్న అరబంది, బదనాల జలాశయాల నుంచి 80,000 క్యూసెక్ల వరద నీటిని దిగువ విడిచిపెట్టడంతో శ్రీకాకుళం జిల్లాతో వంశధార నదికి వరద ఉధృతి పోటెత్తింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు 80,000 క్యూసెక్ల నీటిని దిగువకు నీటిని వచ్చినట్టుగా గొట్ట బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి విడిచిపెడుతున్నారు. అలాగే నాగవల్లి నదిలో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. బూర్జి మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద ప్రస్తుతం 30,000 క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుంది. ఇది క్రిందకి పెరుగుతుందని అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే వరద ఉధృతి కొనసాగడంతో లోతట్టు ప్రాంతాలంతా జలమయమయ్యాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోన పంట పొలాలు ఇవన్నీ నీటికి నీరు వచ్చి చేరుతుంది. కుంటిభద్ర, మాతల ప్రాంతాల్లోనే వరద నీరు, వంశధార వరద నీరు వస్తుంది. దీంతో ప్రస్తుతానికి అయితే ప్రమాదం అయితే లేనప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ స్వప్న దేవకర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పవిత్ర, రైట్, ధన్యవాదాలు ఈశ్వర్. రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది.
జీఎస్టీ సంస్కరణల చైతన్య కార్యక్రమాలు, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వచ్చే నెలలో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణ వంటి అంశాలపై కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నారు. గత సిఆర్టీఏ అథారిటీ, ఎస్ఐపిబి సమావేశాల పెండింగ్ అంశాలకు నేటి కేబినెట్లో ఆమోదం లభించనున్నట్లు తెలుస్తోంది. పన్నుల రాబడిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోంది. ఈ సెప్టెంబర్ మాసంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నికర జీఎస్టీ వసూళ్లలో 7.45% వృద్ధి నమోదైంది. సెప్టెంబర్లో 2,789 కోట్ల రూపాయల నికర జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ శకం ఆరంభమయ్యాక రాష్ట్రం రెండో అతిపెద్ద స్థూల రాబడి నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్తో పోల్చితే ఈ సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లలోనూ 4.19% వృద్ధి నమోదైంది. ఈ సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 3,653 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపు తర్వాత కూడా పన్నుల రాబడిలో ఏపీ ముందుంది. రాష్ట్ర జీఎస్టీ రాబడిలోనూ సెప్టెంబర్ నెల 8.28% వృద్ధి నమోదు చేసింది. గత ఏడాది ఇదే సెప్టెంబర్తో పోల్చితే ఎస్జీఎస్టీ రాబడి గణనీయంగా పెరిగింది. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం విషాదాంతమైంది. కర్రల సమరం 2 ప్రాణాల్ని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో తలలు పగిలాయి. మొత్తంగా వందలాది మందికి గాయాలయ్యాయి. హింస జరగకుండా పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. అధికారులు వేసిన ప్రణాళికలు ఫలితాలివ్వలేదు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరుగుతుంది. సమీప గ్రామాల ప్రజలు ఉత్సవమూర్తుల్ని దక్కించుకునేందుకు కర్రలతో సమరానికి దిగుతారు. ఈసారి ఈ కర్రల సమరం హింసాత్మకంగా మారింది. దాడుల్లో 2 మృతి చెందారు. 100 మంది వరకు గాయపడ్డారు. వీరిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై మాళమల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎప్పట్లాగే దేవతామూర్తులైన మాళమ్మ మల్లేశ్వర స్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, సెమీవృక్షం, ఎదురు బసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాల్ని ఊరేగించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాల్ని దక్కించుకోవడమే లక్ష్యంగా 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగారు. కర్రల సమరంలో ఈసారి ఎప్పట్లాగే హింస చెలరేగింది. తలలు పగిలి 2 చనిపోయారు. 100 మందికి పైగా రక్తమోడారు. వీరిలో 5 తీవ్రంగా గాయపడ్డారు. హింస లేకుండా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాల్ని ఇవ్వలేదు. హింసను నివారించడానికి 700 మంది పోలీసుల్ని మోహరించినా ఫలితం లేకపోయింది. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా రక్తం చెందింది. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు తరలి వచ్చారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారి పల్నాడు జిల్లాలోని నదీ పరివాహక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. కరకట్ట పక్కనే ఉన్న అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కరకట్ట బలహీన పడటంతో ఇసుక బస్తాలు వేసి కాలం నెట్టుకొస్తున్న గ్రామస్తులు కృష్ణమ్మ ఎప్పుడు ముంచుకొస్తుందోనని భయపడిపోతున్నారు. వరద పెరిగిన ప్రతిసారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణానది పోటెత్తుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద ఉధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా దాదాపు 6 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటి ప్రవాహం స్థిరంగా ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. కృష్ణమ్మ ఉగ్రరూపం కరకట్ట సమీప గ్రామాల ప్రజల గుండెల్లో దడపుట్టిస్తోంది. ప్రధానంగా పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం సమీప గ్రామాల ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. నెల రోజులుగా కృష్ణానదికి భారీగా వరద వస్తుండటంతో కరకట్ట వైపు నుంచి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. వైకుంఠపురం గ్రామానికి దక్షిణ, ఉత్తర దిక్కులో ప్రవహిస్తున్న కృష్ణానదికి 2 వైపులా కరకట్టలున్నాయి. గతేడాది వరదలకు కరకట్ట అంచుల వరకు నీరు చేరింది. వైకుంఠపురం గ్రామస్తులు కరకట్టకు మట్టి, ఇసుక బస్తాలు పేర్చి గండిపడకుండా కాపాడుకున్నారు. అనంతరం కృష్ణమ్మ శాంతించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
గత ప్రభుత్వంలో వైకుంఠపురం ఇసుక రీచ్ నుంచి వైసీపీ నేతలు కరకట్ట మీదుగా ఇసుక రవాణా చేశారు. ఫలితంగా కరకట్ట ఎత్తు తగ్గి బలహీనపడింది. ఇసుక రీచ్ నుంచి వెళ్లే వాహనాలు పరిమితికి మించి వెళ్లడంతో కట్ట బాగా దెబ్బతింది. భారీ గోతులు పడి కట్ట అంచులు దెబ్బతిన్నాయి. గతంలో కరకట్ట మీదకు భారీ వాహనాలు ప్రవేశించకుండా గడ్డర్లు ఉండేవి. కానీ ఇసుకాసురులు వాటిని తొలగించి కరకట్ట మీద ఇసుక లారీల్ని పంపిస్తూ కట్టను బలహీనపరచడంతో వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు భయంగా గడుపుతున్నారు. 2001 ఆ టైంలో అనుకుంటా బాబు గారు పూనుకొని కట్టలు అటు ఇటు బలపరిచారు. లేకపోతే అంతకుముందు ఇంకా వీక్గా ఉంది. వైకుంఠపురం కొండకు ఆనుకొని ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆనుకొని ఉన్న కట్టను కూడా పునరుద్ధరణ చేస్తే రాజధానికి నీట్గా వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా బాగుంటుంది. పోయినసారి మాకు 23లో వరద వచ్చినప్పుడే మాకు కట్ట అవకతవకలుగా అయ్యి కట్ట ప్రమాదంలో ఉందని కట్ట రిపేర్ చేస్తామన్నారు. ఈ రోజు కూడా రిపేర్ చేయలేదు. ఆ విధంగా మళ్ళా వరద వచ్చే పరిస్థితి ఉంటే మాకు ఇక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సిన పొజిషన్లో ఉంది. ముందుగా పెద్దవారు తెలుసుకొని ఈ కరకట్ట బలోపేతం చేయాలని కోరుతూ, దీనివల్ల ఇక్కడ నుంచి రాజధాని దాకా విజయవాడ దాకా ఇదే కట్ట ఇదవుతూ ఉంటుంది. అందుకని కొంచెం శ్రద్ధ తీసుకొని చేయాలని, దీనికి ఏదన్నా ఫండ్స్ ఉంటే ఇచ్చి దీన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాం. ప్రస్తుత కరకట్ట 11 లక్షల నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరదను ఆపగలుగుతుందని, అంతకు మించి ప్రవాహం పెరిగితే గ్రామాలు నీట మునిగే ప్రమాదముందని గ్రామస్తులు చెప్తున్నారు. కరకట్ట రెండు వైపులా ఎత్తును మరో మీటరు మేర పెంచితే ముప్పుండదని అభిప్రాయపడుతున్నారు. 2024లో వరద వచ్చినప్పుడు 11 లక్షల క్యూసెక్లు 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చిందండి. అప్పుడు మా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ గారు, కలెక్టర్ గారు వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి బాగా ఇచ్చేశారండి. గ్రామస్తులు కూడా కలిసికట్టుగా పనిచేసి దాదాపు వారం రోజులు నిద్రాహారం లేకుండా కాపలాలు కాసి ఉసుక తోలిచ్చి అక్కడక్కడ కట్టలేసి ఈ కరకట్టలు రెండింటికి ఆధారని ఏదైనా గ్రావెల్ తోలిచ్చి పొక్కులను పెట్టి అప్పటికప్పుడు బాగా చేశారండి. కాకపోతే ఇంకొంచెం కూడా బలం చేపిస్తే కట్టలు బాగుంటాయి అనేది మేము కోరుకుంటున్నాం. మెయిన్ ఇక్కడ 3 గేట్లు ఉంటాయి అన్నారండి. ఆ 3 గేట్లలో మనం 3 చోట్ల 3 ట్రాక్టర్లు మట్టి తోలిచ్చి గోతాల్లో పెట్టించాము. ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంకా బాగా ఉధృతంగా పైనుంచి వాటర్ వదిలితే మాత్రమే మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనకైతే గతంలోనండి 11 నుంచి 12 క్యూసెక్లు వదిలేరు, లక్షల క్యూసెక్లు వదిలేరు. అప్పుడు బాగా ఉధృతం అయిపోయిందండి. మన గ్రామస్తులు చెప్పడం ఏంటంటే అంత రేంజ్లో వదిలితే మన కట్ట తెగే ప్రాబ్లం ఉందన్నారని మనం సిమెంట్ గోతాలతో మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అంత రాకపోయినా కూడా ముందస్తుగా. గతేడాది వరదలకు వైకుంఠపురం కరకట్ట బాగా దెబ్బతింది. అనేక చోట్ల కోతకు గురైంది. ప్రస్తుతం నెల రోజులుగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 రోజుల కిందట 7 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో వైకుంఠపురంలోని లోతట్టు ప్రాంతాలకు నీరు చేరింది. కరకట్ట ఎత్తు పెంచి వరద ముప్పు నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్భవన్, సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమై పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్భవన్, సీఎం స్టాలిన్, నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమై పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ఫార్ములాను పరిశీలిస్తున్నామని హమాస్ ప్రకటించినా గాజా పట్టీలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దక్షిణ గాజాలో 29 మంది చనిపోయారని నాసర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. డెయిర్ అల్ బలాలో ఉన్న అల్ అక్సా ఆసుపత్రికి 16 మృతదేహాలు వచ్చాయని చెప్పారు. అటు గాజా
గాజాకు మానవతా సాయాన్ని చేర్చేందుకు వచ్చిన 40 చిన్నపాటి నౌకలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి. అందులో ఐరోపాకు చెందిన చట్టసభ సభ్యులతో పాటు గ్రెటా థన్బర్గ్ సహా పలువురు ఉద్యమకారులు ఉన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. నౌకల్లోని సభ్యులను వారి సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్కు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయనుందన్న వార్తల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టొమహాక్ క్రూజ్ క్షిపణులను అమెరికా ఉక్రెయిన్కు సరఫరా చేస్తే అది ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని పుతిన్ ట్రంప్ను హెచ్చరించారు. క్షిపణుల సరఫరాతో యుద్ధభూమిలో పరిస్థితులు మారబోవని తెలిపారు. తమ సైనికులు స్థిరంగా ముందుకు చొచ్చుకొని వెళ్తూనే ఉంటారని చెప్పారు. టొమహాక్ క్షిపణులను అడ్డుకునేలా తమ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్తో శాంతి చర్చలకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు. ఆగస్టులో అలాస్కాలో ట్రంప్తో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందని చెప్పారు. తమ చమురు నౌకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతిచర్య తప్పదని పశ్చిమ దేశాలను హెచ్చరించారు. డెన్మార్క్లో డ్రోన్ల కదలికలపై రష్యా ప్రమేయం ఉందన్న నాటో కూటమి ఆరోపణలను పుతిన్ తోసిపుచ్చారు.